ఈ మధ్య నేను గమనించిన విషయం ఏంటంటే ఇప్పుడు మనీలాలో లాస్ట్ వీక్స్ బిఫోరు ఫుల్లీ అసిస్టెడ్ రోబోటిక్ సర్జరీ చేశారనే వార్తలు చదివాను. బట్ నేను ఫ్రమ్ ది లాస్ట్ 3-4 years నుంచి హైదరాబాద్ రోడ్ల మీద రోబోటిక్ క్యాటరాక్ట్ సర్జరీ అని చెప్పేసి వాళ్ళు బాహాటంగా మార్కెటింగ్ చేస్తున్నారు. ఫస్ట్ సర్జరీ 3 weeks బిఫోర్ ఎక్కడ మనీలాలో జరుగుతాయి. ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్న రోబోటిక్ సర్జరీ ఏంటి అసలు యాక్చువల్గా? అట్లా చేసుకోవడం నైతికత? మీరు అంటే చెప్పండి. మీరు ఇందాక మనీలా డాక్టర్ ఆయన ట్రయల్స్ అవుతున్నాయి ఆయన ప్లేస్ లో. కరెక్ట్ మీరు చెప్పండి. కమర్షియల్ గా అవైలబుల్ లేదు. అది మొన్న AICRS అంటే అమెరికన్ సొసైటీ ఆఫ్ క్యాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సొసైటీ అని ఒకటి ఉంది. ఆ కాన్ఫరెన్స్ లో అక్కడ వాళ్ళు డిస్ప్లే చేశారు. మళ్ళీ కొన్నాళ్ళు యాక్చువల్లీ ఇంకొక కంపెనీ కూడా ట్రయల్స్ లో ఉంది. అది 3-4 నెలల క్రితం వాళ్ళు ట్రయల్ సర్జరీ చేశారు. అది రోబోటిక్ అంటే మీరు రోబో దాన్ని డాక్టర్ కూర్చొని దాన్ని గైడ్ చేస్తూ ఉంటారు. సో సర్జన్ వెళ్ళి డైరెక్ట్గా చేసేది కాదు. సో ఇది ఎక్కడ ఇంకా రానే లేదు, కమర్షియల్ లాంచ్ లేదు, అసలు ట్రయల్ జరుగుతోంది. ఎక్కడ వేరే అక్కడ కూడా ఇంకా కమర్షియల్గా లాంచ్ కాలేదు. ఎక్కడ ట్రయల్సే అవుతున్నాయి. అసలు ట్రయల్స్ అయ్యేది కమర్షియల్ మెషినే అవైలబుల్ కానప్పుడు వీళ్ళు అలా రోబోటిక్ సర్జరీ అని బోర్డ్స్ పెట్టి ప్రమోట్ చేయడం కంప్లీట్గా రాంగ్. అది అసలు అలా ఎందుకు క్లెయిమ్ చేస్తున్నారో బెస్ట్ రీజన్స్ వాళ్ళకే తెలియాలి. పేషెంట్స్ అట్రాక్ట్ చేయడానికో ఫుట్ ఫాల్స్ పెంచుకోవడానికో అసలు నిజంగా చేసేది ఫెమ్టోసెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ అది జరుగుతోంది. దాన్నే రోబోటిక్ సర్జరీగా ఆ మెషిన్ ఉన్న వాళ్ళు చూపెడుతున్నారేమో. మేమైతే లేజర్ సర్జరీ అనే చెప్తాం కానీ రోబోటిక్ అని మా సెంటర్లో అయితే ఇంతవరకు ఎప్పుడు మేము చెప్పలేదు. మేము అలా రాసుకోవట్లేదు. అది చాలా తప్పండి. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.